టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ పావని. ఈరోజు మనతో ముఖాముఖిలో పాల్గొన్న ఒక అద్భుతమైన గెస్ట్ ఈరోజు మనతో ఉన్నారండి. ఎవరు అంటే, ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే మంచిని అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అదే నడవడికలో నడుస్తారు. సో అలా నడవాలి అంటే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉండవలసింది ఆరోగ్యం. ఈరోజు ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పేదరికంలో ఉన్న వాళ్ళైతే పిల్లలకి మంచి పోషక ఆహారం అనేది ఇవ్వలేకపోతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు బాగానే ఉంటున్నారు అని అనుకుంటే వాళ్ళు పిల్లల కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక సంస్థని ఏర్పాటు చేసింది. అదే సంస్థ అంగన్వాడీ కేంద్రాలు. సో ఈ అంగన్వాడీ కేంద్రాలు అసలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, అసలు ప్రారంభం అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా అమలు చేశారు, అవి ఇప్పుడు ఏ విధంగా కొనసాగుతున్నాయి, దీని యొక్క పూర్తి వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఆ వివరాలు మనకి పూర్తిగా స్పష్టంగా తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు నండూరి కరుణకుమారి గారు. ఈవిడ ఏఐటియుసి అనుబంధంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈవిడ వర్క్ చేస్తున్నారు. సో నమస్తే అండి. నమస్తే. ఈరోజు మేడం గారితో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేది మనం అడిగి తెలుసుకుందామండి. మేడం, అసలు ఈ అంగన్వాడీ సంస్థ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటండి? భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 40 సంవత్సరాల తర్వాత 1972లో ఆగస్టు 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించడానికి ముందు ఏదైతే గ్రామాలలో ఉన్న ప్రజలు పట్టణ ప్రాంతాలకు రావడము, వలసలు రావడము, ఇక్కడ నివసించడము, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడము, అనేక కారణాలతో పుట్టే పిల్లలు సరి అయిన పోషకాహారం లేకుండా తక్కువ బరువుతో పుట్టడము, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా సరి అయిన పోషకాహారం లేకుండా ఉండడము, ఈ విధంగా ఉన్న పరిస్థితి నుండి భావి భారత పౌరులని తయారు చేయడానికి హ్యూమన్ రిసోర్స్తోని కలిసి ఇందిరాగాంధీ మన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో 1975 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారు భారతదేశంలో. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అన్నమాట. ఇది మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినది, దీంట్లో నిగూఢమై ఉంటుంది. దీనికి ఫస్ట్ ఇది సపరేట్ శాఖ కూడా లేకుండా స్త్రీ సంక్షేమ శాఖ అనేది ఒకటి మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసి ఈ పథకాన్ని అమలు పరుస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి ఈరోజు. ఓకే మేడం, బిఫోర్గా అయితే ఏదో ఒక సంస్థ ఏర్పాటు చేశాము, దానికి నార్మల్గా అప్పుడు సంస్థ నుంచి కొన్ని బిస్కెట్స్ అనో చాక్లెట్స్ అనో ఇలాంటివి మాత్రమే ఉండేవి. కానీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాన్ని ఎలా అంటే టెక్నాలజీని కూడా స్టార్ట్ చేశారు. ఎలా అంటే ప్రాపర్ అటెండెన్స్ అని, అలా ప్రతిదీ చెప్పే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ క్వాలిఫికేషన్ ఉండాలని, అలా మినిమం రిక్వైర్మెంట్స్ అనేది ఏంటి మేడం ఇందులో? ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు ఎవరైతే 0 to 6 years ఆ పిల్లలకి పోషకాహారం అందిస్తూ వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ, ప్లే స్కూల్ లాగా కూడా ఇది పనిచేయడానికి విద్య, వైద్యము, పోషకాహారం ఏదైతే ప్రాథమిక అవసరాలు ఉంటాయో వీటిని ఎవరైతే పేదరికానికి దగ్గర అంటే బియ్యం ఉంటుంది కదా, మన తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే దిగువ ఉన్న వాళ్ళు కానివ్వండి, అంతేకాకుండా దీని ఆహార హక్కు దీంట్లో పింక్ కార్డు ఉన్న వాళ్ళ పిల్లలు కూడా రావచ్చు, రాకూడదని కాదు, పిల్లలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ఉందో ఈ స్కీములో ఆ పిల్లల్ని చేర్చి, గతంలో ఏంటి అంటే ఇది మొదటగా 1975లో చేసినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ 10th క్లాసు టీచరు, వాళ్ళకు ఒక హెల్పర్ ఉంటుంది, ఆ హెల్పర్ 7th క్లాస్ పాస్ అయి ఉండాలనే నియమ నిబంధనలతో వాళ్ళకి తీసుకోవడం వచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో అందరూ చదువుకున్న యువతులు ఉన్నారు కాబట్టి ఎవరైనా దీంట్లో వచ్చి డైరెక్ట్గా అంగన్వాడీ టీచర్గా కొనసాగుతూ ఆ విధంగా మొదలైంది పథకం. అప్పుడు ఒక పరిధిలో అంటే లిమిటెడ్ ఒక పిల్లల్ని పొద్దు నుండి సాయంత్రం వరకే వాళ్ళు పెట్టుకోవడము బళ్ళు, తర్వాత వాళ్ళకి ఆటపాటలు నేర్పించడము,
వాళ్ళకి బిస్కెట్లు, బ్రెడ్ అవి అలాంటి ఆహారం ఇవ్వడము జరుగుతుండేది. కాలక్రమేణా ఈ పథకం వచ్చి ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. ఈ పథకం 50 సంవత్సరాలు అయినా కానీ దీంట్లో ఏంటంటే పనిచేసే అట్టడుగు కింద ఉండే అంగన్వాడీ టీచర్లు హాయాలకి 50 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి గౌరవ వేతనం అనే పేరుతోనే ప్రభుత్వం వేతనాలు అందజేస్తుంది. వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. వీరికి ప్రస్తుతం మన రాష్ట్రంలో 13,650 రూపాయలు టీచర్కి వేతనం ఇస్తున్నారు. ఈ ఎవరైతే హెల్పర్ ఉందో ఆ హెల్పర్కి 7,800 రూపాయలు మాత్రం ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి అందజేస్తున్నాయి. ఓకే మేడం, ఇప్పుడు ఏదైతే వేతనం మీరు చెప్పారో 13,000 అలానే 7,000, చిన్న పిల్లల్ని చూసుకోవడం అనేది అది ఒక చిన్న మాట అయితే కాదు. ఇంట్లో ఒకళ్ళిద్దరు పిల్లల్ని చూసుకోవడానికి చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటిది స్కూల్లో అంటే మనకి అబౌవ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి స్కూల్లో టీచర్స్ చూసుకుంటారు. కానీ అంగన్వాడీలో ఏజ్ వచ్చేటప్పటికి ఎంత మేడం మినిమం ఏజ్ అంగన్వాడీ స్టార్టింగ్? అంగన్వాడీ దేంట్లో 6 months నుండి 6 years వరకు. 6 months నుంచి 6 years వరకు అంగన్వాడీ ఉంది. అంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది పిల్లల్ని, దానికి అక్కడ లిమిట్ అనేది కూడా లేదు. అలాంటి వాళ్ళకి ఆ 13,000 అనేది అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అసలు ఆ రేటు ఫిక్స్ చేసి ఆ జీతం అనేది వాళ్ళకి సరిపోతుందంటారా? అసలు ప్రభుత్వం ఎందుకని అలాంటి నిర్ణయం తీసుకుంది? ప్రభుత్వము ఆ నిర్ణయము అంటే ఈ స్కీములు ఏవైతే సంక్షేమ పథకాలు వచ్చినాయో ఆ పథకాలలో ఎక్కువగా మహిళల్ని తీసుకోవడం జరుగుతుంది. అంగన్వాడీదే కాకుండా మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం వండి పెట్టే వాళ్ళు కానివ్వండి, ఆశా కార్యకర్తలు కానివ్వండి, ఇలా అనేక మందిని గౌరవ వేతనం పేరుతో అతి తక్కువ వేతనాలు ఇస్తూ ప్రభుత్వం వీరితో వెట్టి చాకరీ చేయించుకుంటుందని చెప్పాల్సి ఉంది. దాని గురించి చాలా వరకు ఉద్యమాలు కూడా జరిగాయి. అందులో ఏఐటియుసి కూడా ముఖ్య పాత్ర అనేది వహించింది. దానివల్ల ఏమైనా లాభం చేకూరిందా వాళ్ళకి? ఏఐటియుసి అనేది భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘము. ఈ సంఘం పుట్టిన తర్వాత అన్ని సంఘాలు, అన్ని కార్మికులందరినీ ఐక్యం చేయడానికి ఈ యూనియన్ ఉంది. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా అంగన్వాడీ ఫెడరేషన్గా ఏర్పడింది. అంతేకాకుండా మన రాష్ట్రంలోకి వచ్చిన సందర్భంలో ఇక్కడ మేము 2003 నుండి దాదాపు నేను 20 years నుండి ఈ అంగన్వాడీ యూనియన్ చూస్తున్నాం. మేము ఇది స్టార్ట్ చేసిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏఐటిసిగా మేము అనేక పోరాటాలు చేసాం. గతంలో ఉన్న వేతనాల కంటే ప్రతిసారి కూడా మేము చేసిన చెలో అసెంబ్లీ, చెలో పార్లమెంటు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా, ఐసిడిఎస్ ఆఫీసుల దగ్గర అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా అంటే ఎక్కువ అదిగా అని చెప్పలేను, మనం చేసినప్పుడు ప్రతిసారి ఫలితం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చేసిన దీనికి వెంటనే ప్రకటించి ధర్నా చేసిన నేపథ్యంలో ఇందిరా పార్క్ దగ్గర అప్పుడు వేతనాలు పెంచడం జరిగింది. అంతకుముందు గతంలో ఒక కేంద్ర ప్రభుత్వమే 1,500 రూపాయలు అంగన్వాడీ టీచర్స్ ఇచ్చేది. మొట్టమొదటిగా 75 రూపాయలు 100 రూపాయలు అంగన్వాడీ టీచర్కి 100 రూపాయల లోపే ఉండేది. అదేవిధంగా హెల్పర్కి 50 నుండి 75 రూపాయలు మాత్రమే ఉండేది. ఏంటంటే అప్పుడు గ్రామాలలో అందరూ పిల్లల్ని పెట్టుకొని ఉండడానికి, అప్పుడున్న ఆర్థిక పరిస్థితి, అప్పుడున్న ధరలతో చూస్తే అది వాళ్ళకి మంచిగానే ఉంది. కానీ ప్రస్తుతము ఏదైతే ఈ 50 సంవత్సరాలు గడిచినా ఈ 13,600 రూపాయలైనా ఎప్పుడైనా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పిఆర్సి 30% కేసీఆర్ ప్రకటించి అతను కొంత వేతనం పెంచడం మూలంగా ఇది పెరిగింది. కానీ అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా లేదు. కొన్ని రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేవలం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వేతనం 3,000 రూపాయలు ఇప్పుడు 4,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంతవరకు కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో ఉధృతంగా పోరాటాలు చేయడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర మేము 2013లో ప్రతి జిల్లా నుండి కూడా వచ్చి ఒక వారం రోజులు 3-4 జిల్లాలు కలిసి ఒకరోజు, 3-4 జిల్లాలు కలిసి ఒకరోజు అలా పోరాటం చేసిన నేపథ్యంలో 2014లో ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేతనాలు పెంచుతాము మేము అని చెప్పి ప్రకటించారు. ఆ ప్రకటన ఆధారంగా అంతేకాకుండా ఏఐటిసి పోరాటాల ఫలితంగానే ద్వైపాక్షిక చర్చలు, అంటే ఈ ఏదైతే ఐసిడిఎస్ కార్యాలయం ఉందో అక్కడ డైరెక్టర్ గారితోని యూనియన్ల నాయకులు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలతోని అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్లను కూడా పిలిచి
ద్వైపాక్షిక చర్చలు జరపడం మొదలుపెట్టారు. గతంలో ఇది లేకుండే. మనం ఈ అన్ని పోరాటాలు చేస్తుంటే అసలు అంగన్వాడీ యూనియన్ టీచర్లు ఏ విధంగా వచ్చారు, ఈ పథకం ఏ విధంగా వచ్చింది అనే దానికి కూడా NFIW ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ పిల్లలకి సరి అయిన పోషకాహారం అందకపోతే భావి భారత పౌరులకి కష్టమవుతుందన్న నేపథ్యంలో వాళ్ళు అది చేసిన తర్వాత ఈ పథకం అమలుపరచడం జరిగింది. దీన్ని బలోపేతం చేయడానికి మేము ఏఐటీసీగా కృషి చేస్తున్నాం. అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు మేము చెప్పే విజ్ఞప్తి ఏంటి అంటే, ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈ పిల్లలకి ఇచ్చే ఆహారము సక్రమంగా మనం ఇవ్వాలి. మన హక్కుల కొరకు మనం పోరాటం చేయాలి. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదండి. మా యూనియన్గా నేనైతే అదే చెప్తాము. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకి కూడా ఒక పథకం అనేది ఉంది కదా మేడం, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది గర్భిణీ స్త్రీలకు? గతంలో ఇది లేకుండే 2013లో ఇందిరమ్మ అమృత హస్తం అని వచ్చింది, తర్వాత ఆరోగ్య లక్ష్మి అని వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే వంట చేసి గర్భిణీలకు కూడా ఆహారం అందజేయాలి. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే మహిళ ఆరోగ్యంగా ఉండాలి, తల్లి పిల్లలు అంతా మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, పాలిచ్చే తల్లులు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే నేపథ్యంలోనే ఈ ప్రభుత్వాలు దీని యొక్క ఇంపార్టెంట్ని గమనించి వీటిని ఎక్కడైతే 1000 జనాభా ఉందో ఆన్ డిమాండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎక్కడైతే 1000 జనాభా పైన ఉందో అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా డిమాండ్ చేసి, అక్కడ మా పిల్లలు 20 మంది 25 మంది పిల్లలు వస్తారు, ఇక్కడ మాకు అంగన్వాడీ సెంటర్ కావాలని డిమాండ్ చేస్తే అక్కడ అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. అయితే ఈ మధ్యకాలంలో ఏమైంది, ఈ అంగన్వాడీ టీచర్లకు పని ఒత్తిడి చాలా జరిగింది. ఒకే పని కాకుండా ఆ పిల్లల్ని చూసుకునే పని కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొచ్చినా ఆ పథకాలను అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లకి ఒత్తిడి జరుగుతుంది. కాబట్టి ఈ పనిని తగ్గించాలి అంటే గతంలో సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలి అంగన్వాడీ టీచర్లకి. అంతేకాకుండా ఈ పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చి వీళ్ళని ప్లే స్కూల్గా నిర్వహణ చేయాలి. కాబట్టి మిగతా పనులకు పోయినప్పుడు ఈ పని కుంటుపడిపోతుంది, అంగన్వాడీ పిల్లలు అంగన్వాడీ సెంటర్లోకి ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక దీంట్లో సర్వేలో జరిగింది. ఈ ICDS పథకము మనకి భారతదేశంలో ఇంటర్నేషనల్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ICDS పథకం అన్నమాట. ఓ నైస్. ఇప్పుడు పిల్లలకి లైక్ 0 to 6 years వరకు ఏజ్ మోటో అనేది ఉంది కదా, ఎటువంటి పౌషక ఆహారం అనేది మనకి ఇస్తున్నారు పిల్లలకి? దానికి ఇంత లిమిట్ అనేది బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారా? ఆ ఇచ్చిన బడ్జెట్ నిజంగానే అది ఉపయోగపడుతుంది అంటారా వాళ్ళందరికీ కూడా? అది ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట మాట్లాడితే బడ్జెట్ మనం డిమాండ్ ఏంటంటే ఏఐటీసీగా సపరేట్ బడ్జెట్ కేటాయించండి. మీరు అంగన్వాడీ పిల్లలకి తల్లులకి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారందరికీ కూడా బడ్జెట్ సపరేట్ ఉండాలని మనం అనుకోం. సరి అయిన బడ్జెట్ కేటాయించడం లేదు. ఎప్పుడు కూడా బడ్జెట్ రిలీజ్ చేశారు కానీ దీనికంటూ సెపరేట్ గా ఇప్పుడు ఎప్పుడు వినలేదు. సో ఇందు నుంచి దీన్ని కన్వర్ట్ చేస్తుంటారు. బడ్జెట్ కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరైన చిత్తశుద్ధి లేదు వారికి. అందువల్లనే అంగన్వాడీ టీచర్ల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతేకాకుండా పక్కా భవనాలు లేకుండా, అంటే ఈ అంగన్వాడీ సెంటర్లు రెంట్కి తీసుకుంటే, ఎగ్జాంపుల్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో రెంట్కి తీసుకుంటే రెంట్ ఉండాలి అని అంటే వాళ్ళకి 5-6 వేల రూపాయలు లేని వాళ్ళకి రూమ్ రావడం, కానీ ప్రభుత్వం 4,000 3,000 రూపాయలు ఇస్తుంది. మిగతాది అంగన్వాడీ టీచర్లు వాళ్ళ యొక్క వేతనం నుండి పెట్టుకోవాల్సి వస్తుంది. అందులో మౌలిక వసతులు లేకుండా మనం ఇక్కడ హైదరాబాద్ వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్ ఎక్కువైపోయినాయి. ఈ ప్రభుత్వాలు ఇంకొక దిశగా కూడా ఆలోచించాలి. అంగన్వాడీ సెంటర్లు బలోపేతం కావాలి అని అంటే ఆ పిల్లల్ని 5 years తర్వాతనే ఇదొక ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో జాయిన్ చేసుకునే ఒక చట్టం తీసుకొస్తే, ఒక సర్క్యులర్ జారీ చేస్తే అప్పుడు అంగన్వాడీ సెంటర్లు బలోపేతమవుతాయి. ఏదైతే ఇక్కడ నేను చూస్తున్నాను ఇళ్లల్లో పనిచేసి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంది, అంగన్వాడీ సెంటర్ పంపియండి అంటే మా పిల్లవాడిని ఇంగ్లీష్ మీడియంలో వేసినాం మేడం అని అంటారు. అంటే ప్రభుత్వం ఇచ్చేది ఎవరికి? మీకే కదా ఫుడ్, అది చాలా మంచిది, అది పౌష్టికాహారము,
ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేసి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోమని అంటే ప్రజలలో కూడా దాని మీద ఒక నిరాశ, గవర్నమెంట్ కదా అని ఒక చిన్న చూపు చూస్తున్నారు. వీటిని ప్రాదుకోరాలంటే ఇప్పుడు ఇటీవల వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క నిన్న సదస్సులు చేసేది 2 రోజుల్లో మే మే ఏంటి మేధావులతోని మరి ఐసిడిఎస్ యొక్క అధికారులతోని మాట్లాడి దీన్ని బలోపేతం చేయాలి, అంగన్వాడీ సెంటర్లను పిల్లలు అంగన్వాడీ సెంటర్లకు ఆకర్షితులయ్యే విధంగా చేయాలి, వాళ్ళకి ఇచ్చే ఆడుకునే వస్తువులు కానీ తర్వాత వాళ్ళకి ఇచ్చే పౌష్టికాహారం కానీ ఏ విధంగా దాన్ని చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మనం ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా అంగన్వాడీ సెంటర్లను చేస్తేనే మనకి గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో ఉన్న శ్రామిక మహిళలకి క్రష్ లాగా అది ఉపయోగపడుతుంది. ఈ పిల్లలకి పొద్దున్న నుండి సాయంత్రం వరకు 9 గంటల నుండి పిల్లలు అక్కడ వదిలేసి తర్వాత 4 గంటలకు తీసుకెళ్లే విధంగా ఉన్నప్పుడే మన యొక్క బడిబాట అనేది కూడా విజయవంతమవుతుంది. అంతేకాకుండా గతంలో చిన్నపిల్లలు ఉంటే పెద్ద పిల్లల్ని బడికి పంపించకుండా ఆ పిల్లల్ని పట్టుకోవడానికి ఇంట్లో ఉంచేవాళ్ళు. ఆ విధమైన పద్ధతి కూడా పోతుంది, బాల కార్మిక వ్యవస్థ కూడా పోతుంది. కాబట్టి ఈ ఎవరైతే అంగన్వాడీ బడికి వచ్చే పిల్లలకి అన్ని రకాల అంటే తాగే నీళ్లు లేవు, అక్కడ సరి అయిన లైట్ లేదు, ఫ్యాన్లు లేవు, ఏముండవు. పిల్లల్ని అక్కడికి వచ్చి కూర్చోమని చెప్తే ఆ ప్రైవేట్ ఇప్పుడు గతంలో జరిగింది వేరు, ఇప్పుడు 50 సంవత్సరాల్లో అనేక మార్పులు వచ్చాయి. తల్లిదండ్రుల యొక్క విషయాలలో కానీ పిల్లల మెంటాలిటీలో కానీ. రోజు కూలికి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా 3 పూట్ల తిండి లేకపోయినా పర్వాలేదు, మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలి అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ఒక పూట భోజనం అయినా మానేస్తాం, కానీ మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ చేస్తాం. ఎందుకు అని అంటే గవర్నమెంట్ మనకి ప్రతిదీ ఇస్తుంది మేడం, కానీ అది సరైన పద్ధతిలో అయితే మనకి ఎక్కడా కూడా అది కనిపించట్లేదు. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ మినిమంలో మినిమం వస్తువులు అనేది ఉండాలి. ఒక ఫ్యాను, చైరు, ఇలాంటివి చిన్నపిల్లలు ఆడుతూ పడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇలాంటివి కానీ కల్పిస్తేనే మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా ముందుకు రావడానికి అంటూ ఉంటారు. ప్రజలకి ఇంత చేస్తున్నా సరే వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ ప్రైవేట్ స్కూల్ వైపే వెళ్తున్నారు. దీనివల్ల ప్రజలు లాస్ అవుతున్నారా, లేకపోతే ప్రభుత్వం మేము ఇస్తుంది అని అంటున్నారు కానీ కరెక్ట్గా పెట్టట్లేదా? అసలు ఎవరిది ఫాల్ట్? ఇది ఒకవైపు నుండి ప్రభుత్వము ఈ అంగన్వాడీ టీచర్, ఒక్కొక్కరు టీచర్ ఉంటుంది హెల్పర్ లేకుండా, సంవత్సరాల కొద్దీ హెల్పర్ లేకుండా ఉంది. అంటే ఈ రిక్రూట్మెంట్ అనేది ఐసిడిఎస్లో ప్రతి సంవత్సరం ఎప్పుడు వెకెన్సీ ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు భర్తీ చేయవలసిన అవసరం ఉంది. సూపర్వైజర్ సిడిపి వాళ్ళ పై అధికారులు అనమాట, ఒక 30 సెంటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటుంది, 25 నుండి 30 సెంటర్లకు. అలాంటిది ఎంతో మంది సూపర్వైజర్లు లేరు. ఆ సూపర్వైజర్ లేని అంగన్వాడీ సెంటర్ 2-3 సెంటర్లకు ఒకే సూపర్వైజర్ ఉంటుంది. అలాంటి పరిస్థితి పోయినప్పుడే నిఘా ఉంటుంది, వీళ్ళు సప్లై చేసే ఫుడ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వీళ్ళు పిల్లలకి ఎలా ఇస్తున్నారు, ఆ పోషకాహారము ఎంతవరకు ఉపయోగపడుతుంది, గర్భిణీలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది గ్రామీణ ప్రాంతాలలో గర్భవతులు వచ్చి ఆ ఆహారం తీసుకోగలుగుతారు. మనం ఆలోచిద్దాం. వాళ్ళు రోజు కూలీ పనులకు పోయే మహిళలు ఉంటారు, కూలీ వదిలి వచ్చి ఇక్కడ తినాలి అంటే వాళ్ళకి ఇబ్బంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనించాలి. గర్భిణీ స్త్రీలు రావాలి అంగన్వాడీ సెంటర్లకి తినిపోవాలి అని అంటే ఎక్కడో అంగన్వాడీ సెంటర్ ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది, వాళ్ళు వచ్చి తినాలి చేయాలి అంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, వచ్చి గర్భిణీ స్త్రీలు తినాలి, ఇక్కడ తింటేనే బాగుంటుంది, వాళ్ళకి పోషకాహారం అందుతుంది, వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా చేయడము, బరువులు తీయడము అవన్నీ చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా అవగాహన కల్పిస్తున్నారు. వీటిని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. దీన్ని మనం పౌర సమాజం అందరం బాధ్యత వహించాలి. అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, దానికి వచ్చే ఫుడ్ ఎక్కడికి పోతుంది. ఒక ఆరోపణలు ఉన్నాయి, అంగన్వాడీ ఫుడ్ చాలా చోట్ల పశువులకు దానాగా వెళ్తుంది అని చెప్పేసి కొన్ని సంఘటనలు జరుగుతాయి. దానికి కారణము ఏంటి, ఎవరు చేస్తున్నారు అనేది కూడా పర్యవేక్షణ ఉండాలి. వాటన్నిటిని మనం సహించేది ఏం లేదు, ఎందుకంటే అది పిల్లలకి కావాల్సిన ఆహారాన్ని పశువులకి దానాగా వెళ్తుంది అని.
కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. అవును. వాటిని మనం అరికట్టవలసిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం నుండి కూడా ఏదైతే ఉన్నాయో ఈ ఖాళీలను, భర్తీలను త్వరగా పూర్తి చేయాలి. అంతేకాకుండా ఆ సూపర్వైజర్స్‌ను కూడా నియమించాలి. ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి. మరియు అంగన్వాడీ టీచర్లు 50 సంవత్సరాల నుండి చేసినా కానీ వాళ్ళకి కనీస వేతనాలు లేవు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు పీఎఫ్ కట్ అవుతుందని చెప్పేసి 2017 ఏప్రిల్లో చర్చలో పిలిచారు మమ్మల్ని, యూనియన్ వాళ్ళని. పిలిచినప్పుడు మేమంతా ఓకే అన్నాం. 12% కట్ చేస్తే 12% గవర్నమెంట్ ఇస్తుంది, వీళ్ళ వేతనంలో కట్ అయితే వీళ్ళకి పీఎఫ్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. దాన్ని అక్కడి వరకు స్టాప్ చేశారు. ఈ ప్రభుత్వం రాకముందు అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ వయసు 2023లో కేంద్ర ప్రభుత్వం 65 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ ఒక నియమం పెట్టారు. దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల 2024 జూన్లో దాదాపు 10,000 మంది, వేలాది మంది అంగన్వాడీ టీచర్లు ఆయా రిటైర్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో వాళ్ళకి చదువుకోలేదు, హెల్పర్లు ఇట్లా వాళ్ళు ఏదో ఒక డేట్ వేశారు. ఆ మిస్టేక్ జరిగి ఒక్కొక్కరికి తల్లి ఉద్యోగం చేస్తుంది, పిల్లకి ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి రిటైర్మెంట్ ఇచ్చారు. ఇలాంటి సంఘటనల్లో ప్రభుత్వం ఏమన్నదంటే వాళ్ళకి వెన్ను టెస్ట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళకి ఏజ్ నిర్ధారణ చేసిన తర్వాత వీళ్ళని ఇచ్చేస్తామన్నారు. అయితే మనము 2023 ఏదైతే ఎన్నికలు వచ్చే ముందే నేను ఈ అంగన్వాడీ సమస్యల మీద ఒక 24 రోజులు సమ్మె చేసాం. ఓకే. మేము ఇతర సంఘంతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ డిమాండ్స్ అన్నీ కూడా అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, వీళ్ళకి ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే బీమా పథకం వర్తింపజేయాలి. కోవిడ్ టైంలో కూడా వీళ్ళు టేక్ హోమ్ రేషన్ ఇచ్చి ఎవరికి వాళ్ళ ఇళ్లలో ఉన్నా కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు వెళ్ళి ఆ పిల్లలకి లబ్ధిదారులకి ఫుడ్ అందించి గర్భిణీ స్త్రీలకు కూడా టేక్ హోమ్ రేషన్ ఇచ్చి ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి అలాంటి సమయంలో కూడా వీళ్ళకి ఎలాంటి భద్రత లేదు కాబట్టి జీవిత బీమా పథకం వీళ్ళకు వర్తింపజేయాలని, వీళ్ళకి మరణించినప్పుడు కూడా దాన సంస్కరణలకి 30,000 రూపాయలు ఇవ్వాలి అని అంటే అంగన్వాడీ టీచర్లకి 20,000, హెల్పర్లకి 10,000 రూపాయలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. దాన్ని మనం వ్యతిరేకించాం. ఇద్దరికి ఒకేలాగా ఇవ్వాలి, టీచర్కి 20,000 ఏంటి, హెల్పర్కి 10,000 ఏంటి, దాంట్లో చనిపోయినప్పుడు కూడా వేరియేషన్ అవసరం లేదు కదా అని చెప్పేసి మనం డిమాండ్ చేసినాం. గతం ప్రభుత్వం 60,000 లక్ష రూపాయలు ఫస్ట్ 60,000 రూపాయలు రిటైర్మెంట్ అన్నారు, 30,000 హెల్పర్కు, టీచర్కి 60,000. దాన్ని మనం డిమాండ్ చేసిన తర్వాత 1 lakh టీచర్కి 60,000 హెల్పర్కి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ ఏదైతే మేము 24 రోజులు సమ్మె చేసామో సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు ఆ దిశలో మేము సమ్మె చేస్తున్న కాలంలో సిపిఐ పార్టీ ఫ్లోర్ లీడర్ చాడ వెంకరెడ్డి గారు వినోద్ కుమార్ గారితో మాట్లాడి మన హరీష్ రావు గారితో మాట్లాడినప్పుడు వేతనాలు ఇట్లా పెంచుతాం, బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తాం అన్నారు. ఇంతలో ఆ నేపథ్యంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము దాన్ని విత్డ్రా అయిపోయినాం. 24 రోజులు సమ్మె, వేతనాలు ఇవ్వాలి. ఆ సమ్మె కాలంలో అంగన్వాడీ టీచర్ల మీద, హెల్పర్ల మీద కూడా కేసులు పెట్టారు, నాయకుల మీద. ఆ కేసులు కూడా విత్డ్రా చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంతేకాకుండా 24 రోజుల సమ్మె వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2 లక్షల రూపాయలు టీచర్కి, 1,00,000 రూపాయలు హెల్పర్కి ఇవ్వాలి రిటైర్మెంట్ అంటే ప్రభుత్వం ఆ విధంగా సీతక్క మొన్న జియో నెంబర్ 8 విడుదల చేసింది. ఆ విషయంలో మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే అంగన్వాడీ టీచర్లని కనీస వేతనాలు ఇవ్వండి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఒక ఎంప్లాయ్మెంట్ అనేది సెక్యూర్ చేయాలి, వాళ్ళకి కార్మికులుగా గుర్తిస్తే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి. ఇది ఒక సుదీర్ఘమైన పథకం, 50 సంవత్సరాల నుంచి వాళ్ళు తమ యొక్క సేవలు దీంట్లో అందిస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. మౌలిక వసతులతో కూడిన అంగన్వాడీ భవనాలు ప్రభుత్వమే కట్టించాలి అంటే నిన్న మన మంత్రి గారు ఒక ఏడాదిలో 1000 భవనాలు కట్టిస్తామని నిన్న వాగ్దానం చేశారు. అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనుకుంటాము. అంతేకాకుండా నిన్ననే మనకి మంత్రి గారు ప్రకటన చేశారు, అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయాలి అంటే అసలు భావి భారత పౌరులు ఈ అంగన్వాడీ కేంద్రాల నుండే వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండే పిల్లలకి సరి అయిన విద్యాబుద్ధులు నేర్పించాలి. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల నుండి వాళ్ళకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఇవన్నీ
నేర్పించాలని చెప్పేసి ఇదంతా కూడా జరిగితే మంచిదే. దీని అంతా మనం మా యూనియన్ మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అది బలోపేతం కావాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం కాబట్టి దాంట్లో అంగన్వాడీ పిల్లలు ఇంకా ఎక్కువగా రావాలి. అదేవిధంగా ఈ ఆరోగ్య లక్ష్మి పథకం తర్వాత ఈ పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం తీసుకెళ్ళాలి. ప్రతి తల్లిదండ్రులు వాటిని సద్వినియోగం చేయాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నాం ప్రజల్ని. ఎందుకంటే ప్రజలే దీంట్లో భాగస్వాములు అయ్యి అంగన్వాడీ సెంటర్లని బలోపేతం చేయాలని, ఏదైతే ఈ సమావేశాలు ఇటీవల కరీంనగర్లో ప్రారంభించారో శుక్రవారం గ్రామ మేడం, ఇప్పుడు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ని అంగన్వాడీలు ఉండి ఇంత చక్కగా బిఫోర్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మంచి సపోర్ట్ చేసి వాళ్ళకి పౌష్టికాహారమే కాకుండా మంత్లీ చెకప్స్ అని, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేసి, స్కానింగ్ ప్రతిదీ కూడా గవర్నమెంట్ అనేది గర్భిణీ స్త్రీలకి ఫ్రీగానే చేస్తుంది. ఇలా చూస్తున్నా సరే శిశు హత్య అనేది చాలా వరకు వస్తుంది మేడం. అది ఎలా అంటే చాలా మంది కడుపుతో ఉన్నప్పుడే అబార్షన్స్ చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, సెకండ్ థింగ్ పుట్టిన తర్వాత పిల్లల్ని చెత్త కుప్పలో పాడేయడం లేదంటే నదులలో వదిలేయడం. ఆ చిన్న పుట్టిన పసికందు ఇంకా కళ్ళు కూడా తెరవరు. అలాంటి వాళ్ళని కుక్కలు, చీమలు, పిల్లులు నానా విధాలుగా పాపం వాళ్ళు పుట్టిన వెంటనే ఎటువంటి కష్టం చూస్తున్నారంటే అంత పెద్ద కష్టం చూస్తున్నారు. సో అలాగా వదిలేసిన తల్లులకైతే మాత్రం చేతులెత్తి దండం పెట్టవచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇది వస్తుందని. అటువంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకుంటుందా? ఎందుకంటే చాలా అంటే చాలా చూస్తూనే వస్తున్నాం. ఈ మధ్య కాలంలో అయితే అవి విపరీతంగా పెరిగిపోయి రీసెంట్లీ 2-3 రోజుల క్రితమే మనం ఒక న్యూస్ అయితే చూసాం. ఒక చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన పసికందుని పడేస్తే పాపం కుక్కలు, పిల్లులు ఆ చిన్న పసికందుని పీక్కొని తినడం. సో దానికి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుంది? దీన్ని ఏ విధంగా ఆపగలుగుతాం? దానికి మీరు ఎలా అయితే బాగుంటుంది అని ఏమైనా ఒక చిన్న సజెషన్ అనేది చెప్పగలుగుతారా? దీనికి సంబంధించి ఎక్కువగా మన దగ్గర జరుగుతున్నాయి మహిళల, ఆడపిల్లల భ్రూణ హత్యలు, తర్వాత పెళ్లి కాకుండానే గర్భవతులు అవ్వడము, చిన్నపిల్లలు ఎవరైతే ఆడపిల్లలలో ఎక్కువగా ఇది చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా మార్పులు రావాల్సింది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల యొక్క నడవడి, తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాటిని కూడా ప్రోత్సహించాలి, బాల్య వివాహాలను వ్యతిరేకించాలి. అంతేకాకుండా కిషోర బాలికలకు కూడా ఇక్కడ ICDS నుండి శిక్షణలు ఇవ్వడం, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి కూడా కిషోర బాలికల ఇది ఉంది. అంతేకాకుండా ICDSలో ఈ అనాథ పిల్లల్ని అక్కడ చేర్చుకొని చదివించడము, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఉంది అని చెప్పేసి ప్రజలకు తెలియాలి. ఇది స్త్రీ సంక్షేమ శాఖలో ఒక అంతర్భాగంగా ఇది ఉంది కాబట్టి అది ఏదైతే అంగన్వాడీ సెంటర్కి దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి ఆ టీచర్తో మాట్లాడి వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు తీరుస్తారు. వీళ్ళందరికీ కూడా ఆ గ్రామంకి సంబంధించి ఈ పిల్లలు అంగన్వాడీ సెంటర్ నడిపే వాళ్ళకి స్థానికంగా ఉంటారు కాబట్టి అక్కడ పిల్లలు ఎవరు ఏం చేసిందని కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఎంతమంది గర్భిణీలు ఉన్నారు, వాళ్ళ ఏరియాలో ఈ జనాభాలో ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉండ్రు, ఎంతమంది కిషోర బాలికలు ఉండ్రు, ఎంతమంది SC వాళ్ళు ఉండ్రు, ST వాళ్ళు, ఇవన్నీ కూడా 16 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు అంగన్వాడీ టీచర్లు గతంలో. వాటిని ఇప్పుడు మొబైల్ ద్వారా మొబైల్ శిక్షణ ఇచ్చి, మొబైల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా యాప్ లోడ్ చేసుకొని కేంద్రము, రాష్ట్రం వాళ్ళ యొక్క మొత్తం ఏదైతే పిల్లల బడ్జెట్ వస్తుందో గతంలో మినీ అంగన్వాడీ టీచర్లని ఉండేది. అంటే హెల్పర్ లేకుండా తండాలలో మినీ అంగన్వాడీ టీచర్లను ఉంటే ఆ మినీ అంగన్వాడీ టీచర్లకి కూడా 7,800 రూపాయల వేతనం. మనం ఆ టీచర్లను కూడా పదోన్నతి ఇచ్చి మెయిన్ టీచర్ లాగానే వాళ్ళని గమనించాలి. అంటే ఇటీవలే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 4,000 అంటే 3,989 మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీగా కన్వర్ట్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు హెల్పర్లని వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేస్తారు. 14,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. అది త్వరగా కావాలని చెప్పేసి భవిష్యత్తులో అంగన్వాడీ టీచర్లు కూడా ఏదైతే ప్రాథమిక పాఠశాలలో ఉన్న టీచర్ల లాగానే వీళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేలాగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే 5 years అయిన తర్వాత ఈ పిల్లలు ఈ స్కూల్ నుండి మన వేరే స్కూల్కి వెళ్ళడానికి అంగన్వాడీ సెంటర్ నుండి ఆ విధంగా ప్రభుత్వము ప్రయత్నం చేస్తే అది విజయవంతమవుతుంది. మనం ఎన్ని చెప్పుకున్నా కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకి పంపించకుండా
ఒక ప్రతి వాళ్ళ యొక్క ఒక్కరు గిరిగీసి దీన్ని వినియోగించుకోవడానికి కూడా ఎవరైతే అనుకూలంగా ఉంటది. అది పేదలు అన్నాము మనమే బిలో పావర్టీగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళ పిల్లల్ని కంపల్సరీ అంగన్వాడీ సెంటర్లకు పంపించేటట్టుగా ఒక దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అన్ని ప్రభుత్వమే కావాలి అనుకుంటున్నాం, ప్రైవేట్ వద్దు అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో అదే ప్రభుత్వం రన్ చేస్తున్న అంగన్వాడీ సెంటర్లకు వెళ్లకుండా మనం ప్రైవేట్ క్రష్లోకి ప్రైవేట్ స్కూళ్ళలోకి పంపించడం జరుగుతుంది. దీని నుండి కూడా మనం ఆలోచించాలి. అంటే మనమే ప్రైవేట్ని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి దాని నుండి కూడా మనం అంతా కూడా ఇది చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లకి మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళకి సకాలంలో వేతనాలు రావాలని, అదేవిధంగా సెంటర్ అద్దెలు రావాలి. వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టి వాళ్ళు ముందుగానే పెట్టి ఈవెంట్స్ అవన్నీ చేస్తారో ఆ ఈవెంట్స్ చేసిన డబ్బులు కూడా ముందుగా ఇవ్వాలని వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి పెట్టి చేస్తారు, తర్వాత ఆ అమౌంట్ ఎప్పుడో వస్తుంది. కాబట్టి ఆ అమౌంట్ వచ్చినప్పుడు కూడా అవినీతి అధికారులు కొంతమంది కమిషన్లు తీసుకోవడం ఇదంతా కూడా రాష్ట్రంలో ఇది ఓపెన్ సీక్రెట్ అలా జరుగుతుంది. కాబట్టి వాటిని అరికట్టాలి అంటే ఇవన్నీ కూడా జరగాలి. కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్లు కూడా రాజకీయ నాయకుల ఒత్తిడికి గ్రామాలలో వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే అడకత్తెరలో పోకలాగా ఉంది. అధికారులకి, రాజకీయ నాయకులకి అందరికీ భయపడవలసి వస్తుంది వాళ్ళకి. ఇదేంటంటే గౌరవ వేతనం తీసుకుంటారు, ఏ నిమిషం ఏం చేస్తారో, ఏం ఎక్కడ ఇది అయిపోతారో అన్న ఒక మెంటల్ టార్చర్ లో ఉండి వాళ్ళ పనులు విధులు కూడా ఒక క్రమపద్ధతిలో ఎవరేం చెప్తే దానికి అంగీకరించి వెళ్ళాలి తప్ప లేదు అని అంటే మా భవిష్యత్తు ఏంటి అని ఆలోచనలో. గతంలో రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకే ఉండేది. మనం డిమాండ్ చేసినాం కాబట్టి ఆ రేషన్ బియ్యం కూడా అంగన్వాడీ సెంటర్కే సప్లై చేయడం జరుగుతుంది. గుడ్లు, బియ్యము ఏవైతే ఉన్నాయో అవన్నీ సరుకులు అంగన్వాడీ కేంద్రాలకే సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా ఇప్పుడు దీన్ని విజయవంతంగా చేయగలుగుతారని చెప్పేసి అంగన్వాడీకి వచ్చే గర్భిణీ స్త్రీలు, పిల్లలు అధిక సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఈ పిల్లల సంఖ్య ఏదైతే నమోదవుతూ ఉంటుందో అంగన్వాడీ కేంద్రంలో అది ఎంత శాతం పెరుగుతూ వస్తుంది? గతం కంటే ఇప్పుడు మనం 50 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అసలు దీనికి సరి అయిన పద్ధతిలో ఇది చేస్తే బాగానే సక్సెస్ అవుతుంది. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు చేరుతున్నారు. దీనికి ఒక మనకి అంతర్జాతీయంగా కూడా ఈ పథకానికి చాలా గుర్తింపు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఏదైతే కార్పొరేటెడ్ స్కూల్స్ వచ్చినాయో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అక్కడ పంపించడం చేయడం అయ్యేసరికి అది కొంచెము తగ్గడానికి కారణాలు అది. కాబట్టి అందుకని మనం ప్రభుత్వం నుండే కంపల్సరీ 5 years వరకు అంగన్వాడీ సెంటర్లోనే, అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యను అభ్యసించాలి. ఏదైతే అధునాతనంగా విద్యను అవలంబించడానికి ప్లే స్కూల్గా నిర్వహించడానికి మన సీతక్క మంత్రి గారు ఏవైతే చెప్తుందో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే అద్భుతంగా అంగన్వాడీ కేంద్రాలు నడపబడతాయి. రీసెంట్లీ ఇప్పుడు ఈ శిశు హత్య ఇవి ఏవైతే మనం అనుకుంటున్నామో దానికోసం సీతక్క గారు ఒక మంచి స్టేట్మెంట్ అనేది అయితే ఇచ్చారు. ఏంటి అని అంటే ఎవరైతే గుట్టు చప్పుడు కాకుండా పిల్లల్ని అలా చెత్త కుప్పల్లో పడేసి లేదంటే నదుల్లో పడేసి బావిల్లో పడేసి చెరువుల్లో పడేస్తున్నారో అలా చెయ్యకుండా మేమే ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాం, మేమే చూసుకుంటాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికో అప్పచెప్పి వీళ్ళు అని తెలియకుండానే వాళ్ళు ఒక కంటైనర్ ఏదో మేము ప్రొవైడ్ చేస్తాము, అలాంటి దాంట్లోనూ మాత్రమే పిల్లల్ని పెట్టండి, వాళ్ళ పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వచ్చు మేడం? అవుతుంది అంటారా? అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నారు పిల్లలు స్టేట్ హోమ్లో మేము చూస్తాం కదా, ICDS నిర్వహించే దాంట్లో అంత పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచి వాళ్ళకి అన్ని సరి అయిన సదుపాయాలు కల్పించి వాళ్ళని చదివించి అందులోనే ప్రేమ వివాహాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఒక ఉపాధి కల్పించి కూడా. కాబట్టి అలా ఏమీ వరి అవ్వకూడదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా ఉంది. పిల్లలు లేని వాళ్ళు కూడా దత్తత తీసుకుంటున్నారు. ఇలాంటి పిల్లల్ని దత్తతకి ఇస్తారు. వాళ్ళ యొక్క సరి అయిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదంతా చూసి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా అది వాళ్ళు ఇది చేస్తారు. ఇది ఎక్కడైతే పిల్లల్ని పడేసి అట్లా ఇది చేశారో అప్పుడు PS కంప్లైంట్ వస్తే వాళ్ళు తీసుకెళ్ళేసి సఖీ సెంటర్ ఉంటాయి. తర్వాత అంగన్వాడీ టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇది చేస్తారు. దగ్గరలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ టీచర్కి ఈ విషయం తెలియజేస్తే వాళ్ళ పై అధికారులకు తెలియజేస్తారు. వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకొని వెళ్తారు పిల్లలు.
ఫైనల్గా మా జిఆర్ విధాత న్యూస్ ఛానల్ నుంచి ఈ అంగన్వాడీ వర్కర్స్ కోసం కానీ, లేదు అని అంటే చిన్న పిల్లల కోసం కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీల కోసం కానీ, ఈ ప్రభుత్వం నుంచి అంగన్వాడీ త్రూగా వచ్చే పథకాల కోసం కానీ ఏదైనా సరే మా జిఆర్ విధాత న్యూస్ నుంచి మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా, లేదు అంటే ఇలా జరిగితే బాగున్ను అని ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి. ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత 50 సంవత్సరాలుగా వీళ్ళు స్కీమ్ వర్క్ కింద పనిచేస్తుంది కాబట్టి వీళ్ళని కార్మికులన్నా గుర్తించండి, కనీస వేతనాలు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, వీరి యొక్క జీవిత బీమా పథకం వీళ్ళకు వర్తింపజేయాలని, అదేవిధంగా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 2 లక్షల రూపాయలు టీచర్కి రిటైర్మెంట్ ఇస్తాము, హెల్పర్కి 1 లక్ష రూపాయలు ఇస్తాము, ఆసరా పెన్షన్ ఇస్తానంటుంది. ఆసరా పెన్షన్ అందరికీ వస్తుంది, కానీ వీళ్ళు ప్రభుత్వ దీంట్లో పథకంలో పనిచేస్తూ అట్టడుగు వర్గాలలో అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న ఐసిడిఎస్ పథకంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు మాత్రం ఆసరా పథకం కాకుండా వాళ్ళ యొక్క దిగిపోయేప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యే టైంలో వాళ్ళకున్న వేతనంలో 50% అయిన వాళ్ళకి పెన్షన్గా ఇవ్వాలని చెప్పేసి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారికి ఇచ్చే వేతనాలు కానివ్వండి, వాళ్ళకి అంగన్వాడీ అసలు ప్రభుత్వమే పక్కా భవనాలుగా కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అది అవ్వనంత వరకు ఏదైతే అద్దె భవనాలలో ఉన్నాయో అంగన్వాడీ సెంటర్లకి ప్రతి నెల అద్దెలు చెల్లించాలని, ఆరోగ్య లక్ష్మి బిల్లులు, గ్యాస్ బిల్లులు, కూరగాయల బిల్లులు అన్నీ కూడా వారికి వెంటనే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పెట్టుబడి పెట్టకుండానే వీళ్ళంతా అది పని ప్రభుత్వం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో మంచి మంచి విషయాలు మాతో మీరు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మేడం గారు ఎంత చక్కగా అంగన్వాడీ గురించి, అది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని గురించి ఏంటి, ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందుతున్నారో ప్రతిదీ కూడా చెప్పారు. కానీ ఇందులో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంతైతే ప్రొవైడ్ చేస్తుందో అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే పబ్లిక్ కూడా అంతగానే దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలగాలి. ఈ ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్, నర్సరీ స్కూల్స్ అంటూ ప్రభుత్వం వెనకాతల కాకుండా ప్రైవేట్ స్కూల్ వైపు వీళ్ళు పరిగెడుతున్నారు. సో అది తగ్గించుకొని ఈ గవర్నమెంట్ అంగన్వాడీస్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రజలు కూడా చాలా వరకు సపోర్ట్ చేసి మీ పిల్లల్ని అక్కడికి పంపిస్తేనే మీరు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా పొందగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ అంత చక్కగా అంగన్వాడీలో ఈచ్ అండ్ ఎవ్రీది ప్రొవైడ్ చేస్తుంది. సో అలాంటి సదుపాయాలని కూడా దక్కించుకునే ప్రతి హక్కు కూడా ప్రతి ఒక్క మానవునికి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, అంగన్వాడీలోని జాయిన్ చేయండి. ఎందుకు అంటే బిఫోర్తో కంపేర్ చేసి ఇప్పుడు చాలా వరకు మారాయి. గవర్నమెంట్ కూడా మంచి మంచి సదుపాయాలతోనే అంగన్వాడీ కేంద్రాలు అనేది స్టార్ట్ చేస్తుంది. అలానే గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ అంటే ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా వాళ్ళకి ఒక గుర్తింపు కావాలని మెయిన్ మోటో మన మేడం గారిది. సో గవర్నమెంట్ తప్పకుండా ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్కి కూడా మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని మన జిఆర్ విధాత నుంచి మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే చిన్న పిల్లల్ని చూడడం నాట్ ఏ ఈజీ మ్యాటర్ అండి, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్.